హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, 28th జూలై రోజున రావాల్సిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేవి మనకు ముందుగానే వచ్చేసాయి. రిజల్ట్స్ అండ్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. సో నేను 6 years నుంచి ఈ నీట్ కౌన్సిలింగ్లో ఉన్నాను. నా 6 years ఆఫ్ ఈ జర్నీలో ఫర్ ద ఫస్ట్ టైం నేను నీట్ యూజీ 2026 రిజల్ట్స్ అప్డేట్ అనేది ఇవ్వలేకపోయాను. సో చాలా కారణాలు ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉండి మీకు అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఇప్పటి నుంచి మీకు నీట్ రిలేటెడ్ ఏ అప్డేట్ని కూడా విజన్ అప్డేట్ నుంచి మిస్ చేయను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. సో దానికోసం ముందుగానే సారీ చెప్తా ఉన్నాను. సో ఈ పర్టికులర్ వీడియోలో సో మనకు కాంపిటీషన్ ఎలా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాంపిటీషన్ లెవెల్ తగ్గిందా, అది గుడ్ న్యూసా అండ్ బ్యాడ్ న్యూసా, సో కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ ఉందా, పెరిగే ఛాన్స్ ఉందా, మిమ్మల్ని ఎలా భయపెడతా ఉన్నారు అనేది కంప్లీట్ రిజల్ట్స్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చుతున్నాయా లేదా అనేది అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ నేమ్, మీ మార్క్స్, మీ ర్యాంక్ అండ్ మీ క్యాస్ట్ అండ్ మీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మార్క్స్, మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీ స్టేట్ ఇదే ఆర్డర్లో కమెంట్ చేయండి. సో కమెంట్తో పాటు మీకు తెలుసు కదా, మీకు విజన్ అప్డేట్ నుంచి మనం సర్వే రిపోర్ట్ అనేది కండక్ట్ చేస్తున్నామని, ఆ సర్వే లింక్ కూడా ఇస్తాను. దాంట్లో కూడా ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఫిల్ చేయండి, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. ఎందుకంటే మనకు రిజల్ట్సే వచ్చింది కానీ మనకు యాక్చువల్ కాంపిటీషన్ అనేది తెలియదు. సో చూసే ప్రతి ఒక్కరికి కూడా కాంపిటీషన్ తెలియాలి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు సో రిజల్ట్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మీరు చూసింది ఏదైతే ఉందో అది 50% ఆఫ్ ద టాస్క్ మాత్రమే. రిమైనింగ్ 50% ఆఫ్ ద టాస్క్ ఏదైతే ఉందో అది కౌన్సిలింగ్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ విజన్ అప్డేట్ నుంచి 2026 బ్యాచ్కి మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేశాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. దానికోసం 7893947888 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మెంటర్షిప్లో ఓన్లీ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కావాలంటే మేము 1000 రూపీస్ తీసుకుంటాము. సో ఈ 1000 రూపీస్తో పాటు మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. దాంట్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సార్ వద్దు సార్, మాకు గైడెన్స్ కూడా కావాలి కంప్లీట్గా అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ప్లాన్ 1లో జాయిన్ అవుతే మీకు గైడెన్స్ ఉంటుంది. ప్లాన్ 2 అయితే మీకు గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్ కూడా మేమే చేస్తాము. దీనికోసం నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు అప్డేట్స్ ఉంటాయి, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మేము చేస్తాము. లిమిటెడ్గా 100 మందిని మాత్రమే తీసుకుంటాము. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. సో మీకు ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక బ్రదర్ లాగా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో తప్పులు చేయకండి. భవిష్యత్తు అంటే ఒక ₹1,00,00,000 సీటు ఎక్కడ మిస్ చేయడానికి అయితే ట్రై చేయకండి. మీకు జెన్యూన్గా అనిపిస్తుంది విజన్ అప్డేట్ అంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా రిజల్ట్ ఇచ్చారు. మరి రిజల్ట్స్ని మనం అనలైజ్ చేయాలి కదా, అంటే డీకోడ్ చేయాలి కదా, అసలు ఎంతవరకు కాంపిటీషన్ ఎలా ఉందని చూడాలి కదా. సో దానికోసం ఎన్టీఏ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ నోటీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నోటీస్ అనేది మనకు 2019 నుంచి 2026 డేటా వరకు ఉంది. అయితే నీట్ అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్తో పాటు సో చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. అంటే రాయాలి, సో సీట్ కొట్టాలి, మనం డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా పెరుగుతూ వచ్చింది. సో దానికి ఎగ్జాంపులే మనకు 15 లక్షల మంది 2019లో అప్లికేషన్ చేస్తే 2026కి వచ్చేసరికి 22 లక్షల మంది అప్లికేషన్ చేశారు. ఓకేనా? అంటే 2025 కన్నా కూడా మనకు అప్లికేషన్ సంఖ్య పెరిగింది. కానీ 2025 నుంచి 2026కి వచ్చేసరికి అప్లికేషన్స్ పెరిగినాయి, కానీ అపియర్డ్ అయిన క్యాండిడేట్స్ 19 lakhsకి పడిపోయింది. ఇక 22 lakhs. యాక్చువల్గా 3 lakhs మెంబర్స్ ఎగ్జామినేషనే రాయలేదు. ఇది ఒక గుడ్ న్యూస్. ఓకేనా? 3 లక్షల మంది ఎగ్జామినేషనే రాయలేదు. మేబీ అది రీనీట్ వల్ల అయి ఉండొచ్చు, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, సో లేదు చాలా మంది మిస్ చేసి ఉండొచ్చు. ఓకే, 3 లక్షల మంది కాంపిటీషన్ తగ్గింది. సో దీంట్లో ఆబ్సెంట్ అయిన వాళ్ళు 2,79,000 మంది, సారీ 2,79,848 మంది. నీట్ హిస్టరీలోనే ఇంతమంది, ఓకేనా, ఇంతమంది ఆబ్సెంట్ అవ్వడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో దీనిలో వాళ్ళు ఎంతమంది నేషనల్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పిఐఓస్ ఎవరు ఉన్నారు, థర్డ్ జెండర్ ఎవరు ఉన్నారు, మెయిల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. మెయిల్ క్యాండిడేట్స్ సో మనకు లాస్ట్ ఇయర్ 9,65,000 ఉంటే ఈ ఇయర్ 9,46,000 ఉన్నారు. లాస్ట్ టైము ఫీమేల్ క్యాండిడేట్స్ 13 lakhs ప్లస్ మెంబర్స్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి మనకు 13,32,000 ఉన్నారు. అంటే ప్రీవియస్ ఇయర్ కన్నా కొంచెం ఫీమేల్ కాంపిటీషన్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా? సో దాంతోపాటు మనకు క్యాస్ట్ వైజ్ కూడా చాలా చాలా ముఖ్యం. అసలు ఏ క్యాస్ట్లో కాంపిటీషన్ పెరిగింది, ఏ క్యాస్ట్లో కాంపిటీషన్ అనేది తగ్గింది అని మాట్లాడుకుందాం. సో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది ప్రీవియస్ ఇయర్తో కాబట్టి మనకు జనరల్లో లాస్ట్ టైం, ఓకేనా, రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్
6,89,366 మంది లాస్ట్ టైం రిజిస్టర్ అవుతే ఈ ఇయర్ 6,65,036 మంది మనకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇది తగ్గింది. సో ఎస్సీకి వచ్చేసరికి సో 3,33,000 అయితే ఎస్సీ కాంపిటీషన్ అంటే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ యొక్క కాంపిటీషన్ ఈ ఇయర్లో పెరిగింది 3,45,000 అనమాట. ఎస్టీ కూడా ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగింది. ఓకేనా. ఓబీసీ చూడండి ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్లో పెరిగింది. సో మనకు జనరల్ కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ తగ్గుంటూ వస్తుంది. మీకు 2024లో చూసినా కూడా 2024 నుంచి 2025 వచ్చారు పెరిగింది, 2025 నుంచి 2026 వచ్చారికి తగ్గింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓపెన్ కాంపిటీషన్ తగ్గడం వల్ల కూడా ఎంఆర్సీ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మనకు ఓవరాల్ కాంపిటీషన్ ఎక్కడ కనిపిస్తుంది? ఓబీసీలో కనిపిస్తుంది, ఎస్సీలో కనిపిస్తుంది, ఎస్టీలో కనిపిస్తుంది. మరి ఎక్కడ కనిపించట్లేదు? జనరల్ క్యాండిడేట్స్ దగ్గర కనిపించట్లేదు. సో 2,27,000 మంది, సో 22,76,000 మంది, సో 22,79,000 మంది అప్లికేషన్ చేసిన క్యాండిడేట్స్. ఓకేనా. సో దీంట్లో మనకు కంప్లీట్గా ఏ లాంగ్వేజ్లో రాశారు ఏంటి అని క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు ఎవరైతే అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్ సంఖ్య అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కూడా. ఎందుకంటే చూడండి 3 లక్షల మంది ఆబ్సెంట్ అయ్యారు కదా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఆ 3 లక్షల మంది ఆబ్సెంట్ అవ్వడం వల్ల సో కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ పడింది. ఆ కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ ఎట్లా పడింది అని చెప్తాను చూడండి. ఓకేనా. 2025లో చూడండి 9,48,000 మెంబర్స్ అయితే 9,25,000 మెంబర్స్ ఎగ్జామినేషన్ రాస్తే 5,64,000 క్వాలిఫై అయ్యారు. ఈ ఇయర్ చూడండి 9,52 ఎక్కువ మంది అప్లికేషన్ చేశారు కానీ తక్కువ మంది మనకు అపియర్ అయ్యారు అండ్ తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఓకేనా. సో ఇది ఎక్కడ ఇంపాక్ట్ చూసింది అనేది లాస్ట్లో చెప్తాను. సేమ్ ఎస్సీ కూడా ప్రీవియస్ ఇయర్ కన్నా తగ్గింది, ఎస్టీ కూడా ప్రీవియస్ ఇయర్ కన్నా తగ్గింది. ఇంకా జనరల్ విషయానికి అయితే అసలు చాలా చాలా తగ్గిపోయింది జనరల్ విషయానికి వస్తే. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ విషయం కూడా తగ్గిపోయింది. ఎంతలా తగ్గిపోయింది అని అంటే లాస్ట్ టైము మనకు 12 లక్షల మంది క్వాలిఫై అవుతే ఈ ఇయర్ 11,21,000 మంది క్వాలిఫై అయ్యారు. 1,10,000 మంది క్వాలిఫై అవ్వలేదు. ఓకేనా. 1,10,000 మంది క్వాలిఫై అవ్వలేదు అంటే ఎక్కువగా క్వాలిఫై అవ్వలేదు. సో ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడిందంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీద పడిపోయింది. ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఇండియన్ నేషన్ సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ స్టేట్ టాప్ ఎంత వచ్చింది మనకు? 715 మార్కులు వచ్చింది. ఓకేనా. 715 మార్కులు వచ్చింది. 2025లో ఎంత ఉంది మనకు? 686 ఉంది. 686 నుంచి 715కి వచ్చింది. సో 686 నుంచి 715కి ఎన్ని మార్కులు పెరిగినట్టు మనకి? దాదాపుగా 30 మార్క్స్ పెరిగింది. ఓకేనా. 30 మార్క్స్ పెరిగింది. సేమ్ టు సేమ్ మరి 144 నుంచి చూస్తే 213 మినిమం క్వాలిఫై మార్క్ పెరిగింది. ఎంత పెరిగిందండి? 80 మార్కులు పెరిగింది. దాదాపుగా 70 మార్కులు పెరిగింది. ఏంటి సార్ హైయెస్ట్ మార్క్స్ ఏమో మనకు 30 మార్క్స్ పెరిగితే సో లోయెస్ట్ మార్క్స్ ఏమో మనకు 70 మార్కులు ఎందుకు పెరిగింది సార్ అని అంటే సో ఇది పెరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అపియర్డ్ అయిన క్యాండిడేట్స్ అండ్ ఏదైతే ఉందో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇది తగ్గడంతో పాటు వీళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి పెరిగినాయి. ఓకేనా. తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కానీ ఎక్కువ మార్కులు ఇంక్రీజ్ అయినాయి అనమాట. అర్థమైందా? అంటే సో మనకు వచ్చేసరికి ఏంటంటే తక్కువ మంది క్వాలిఫై అయ్యారు స్టూడెంట్స్ కానీ ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 715 నుంచి స్టార్ట్ అయింది. సో తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. వీళ్ళని ఆన్ అండ్ యావరేజ్గా 100% తీస్తే ఓకేనా 100% తీస్తే వచ్చిన మార్క్స్ ఏంటో తెలుసా? 426 మార్కులు యావరేజ్ మార్క్స్. ఈ యావరేజ్ మార్క్స్ ఓసీ మార్క్స్ అనేవి విజన్ అప్డేట్ సర్వే చెప్పింది. మీరు కావాలంటే సర్వే లింక్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా. 426 ఈ 426లో మనకు సో 58% చేస్తే 213 మార్క్స్. దాంతోపాటు ఈ 213 మార్క్స్ అనేది పెరగడానికి రీజన్ ఏంటంటే సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యొక్క కాంపిటీషన్ అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ తగ్గారు కానీ మార్క్స్ పెరుగుతూ వచ్చాయి. ఓకేనా. మార్క్స్ పెరుగుతూ వచ్చాయి. ఈ మార్క్స్ పెరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే 15 మినిట్స్ ఏదైతే ఉందో అది అడిషనల్గా ఇవ్వడము. ఓకేనా. కానీ ఈ 15 మినిట్స్ కూడా ఎక్కువగా మీకు ఇంపాక్ట్ అనేది చూపెట్టలేదు. ఓకేనా. చూపెట్టలేదు. అదేంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో ఇదనమాట మనకు 177 మార్క్స్ వచ్చిన ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కౌన్సిలింగ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మనకు 750 నుంచి 213 మధ్యలో ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు వెళ్ళాల్సి వస్తుంది. సో మనకు లాస్ట్ ఇయర్ 11 లక్షల మంది క్వాలిఫై అవుతే ఈసారి 9,96,000. ఇది కూడా గుడ్ న్యూస్. ఓకేనా. సో మనకు మార్క్స్ పెరిగినా కూడా ఏదైతే కాంపిటీషన్ లెవెల్ ఉందో అది తగ్గిపోయింది. ఎప్పుడైనా మార్క్స్ మీద కాకుండా నేను మీకు చెప్తున్నాను కదా మీ మార్క్స్ అనేవి ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి, ఆల్ ఇండియా ర్యాంక్ అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ రావడానికి, క్యాస్ట్ ర్యాంక్ రావడానికి ఈ ఫార్ములా మీకు గుర్తుంది కదా. సో దీంట్లో భాగంగా చూస్తే
నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకు తగ్గుతున్నారు కదా క్యాస్ట్ వైజ్. సో దానివల్ల మనకి ఏమవుతుంది, క్యాస్ట్ మెరిట్ ర్యాంక్ పెరుగుతుంది. ఓకేనా, అంటే ప్రీవియస్ ఇయర్ కన్నా ర్యాంక్ వైజ్ చూసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా చాలా తగ్గుతుంది. మార్క్స్ పరంగా చూసుకుంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అదేంటనేది లాస్ట్లో మాట్లాడదాం. ఓకేనా, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి చూస్తే ఇది గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ అంటే డెఫినెట్గా గుడ్ న్యూసే. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, 2025లో 59,000 మంది అప్లికేషన్ చేస్తే 57,000 మంది ఎగ్జామినేషన్ రాస్తే 36,000 మంది క్వాలిఫైయర్ 2025లో. ఓకేనా, సేమ్ టు సేమ్ 2026కి వచ్చేసరికి 65,000 మంది అప్లికేషన్ చేశారండి. ఎక్కువ మంది అప్లికేషన్ చేశారు, ఎక్కువ మంది ఎగ్జామినేషన్ రాశారు, కానీ క్వాలిఫై అయింది 33,000 మంది. అంటే 3,000 కాంపిటీషన్ తగ్గింది. ఇది గుడ్ న్యూసే. ఓకేనా, ఇది గుడ్ న్యూసే. దేని పరంగా, ఆల్ ఇండియా ర్యాంక్ పరంగా కానీ అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ పరంగా కానీ ఇది చాలా చాలా గుడ్ న్యూస్. అండ్ అంతలా మనకు ఏ స్టేట్లో కూడా కాంపిటీషన్ ఇంక్రీజ్ అయినట్టు లేదు. సో దేనివల్ల బేస్ చేసుకుని సార్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైని బేస్ చేసుకొని అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే, సో మనకు ఓవరాల్ దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రీవియస్ ఇయర్ కన్నా ఇయర్ ఎక్కువ మంది రాసినప్పుడు కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ లేరు. అంటే నేషనల్ లెవెల్లో మార్క్స్ పెరిగినా కూడా మనకు నేషనల్ లెవెల్లో మన స్టూడెంట్స్ టాప్లో లేరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ విషయంలో లాస్ట్ టైం 72,000 మంది అప్లికేషన్ చేస్తే 70,000 మంది రాస్తే 41,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఇయర్ 73,000 మంది అప్లికేషన్ చేస్తే 65,000 మంది ఎగ్జామినేషన్ రాశారు. సో 38,000 మంది క్వాలిఫై అయ్యారు. సో మనకి ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు అనే దానికన్నా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 38,000. సో ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా మనకు ఒక 3,000 మంది కాంపిటీషన్ అనేది నీట్లో తగ్గింది. ఇది కూడా తెలంగాణకు గుడ్ న్యూస్. ఓకేనా, సో ఇవి. సో అన్ని స్టేట్లలో కూడా మనకి పెద్దగా ఏ స్టేట్లో కూడా పెద్దగా పెరిగినట్లేదు. అయితే సార్ ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది సార్ మార్క్స్ విషయానికి వచ్చేసరికి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ అనేది సో పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. సో ఇది గుడ్ న్యూస్. ఓకేనా, ఇది గుడ్ న్యూస్. మరి కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? కట్ ఆఫ్ అనేది ర్యాంకుల పరంగా అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ పరంగా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం తెలంగాణలో 4,000 ర్యాంక్ అయితే ఓసీకి సీట్ వచ్చింది అనుకోండి, ఈసారి 4,500 వరకు ఓసీకి సీట్ రావచ్చు. ఓకేనా, మరి మార్క్స్ పరంగా చూద్దాం సార్. ఓకేనా, మార్క్స్ పరంగా చూస్తే మార్క్స్ పరంగా మీరు మీ మార్క్స్ చూసి ర్యాంక్ చూసి అసలు టెన్షన్ పడకండి. ఇది పెద్ద కాంపిటీషనే కాదు. ఎందుకు కాదంటే 15 మినిట్స్ మనకు అడిషనల్గా యాడ్ అయింది. 15 మినిట్స్కి ఒక టాప్ క్యాండిడేట్స్ 15 క్వశ్చన్స్ అడిషనల్గా చేస్తాడన్నా కూడా 15 × 4 = 60 మార్క్స్ అనేవి అడిషనల్గా రావాలి. ఓకేనా, 60 మార్క్స్ అనేవి అడిషనల్గా రావాలి. మనకి ఎంత ఉంది కాంపిటీషన్? 30+ మార్క్స్ ఉంది. ఎలా చెప్తున్నా సార్ అంటే, సో ఇప్పుడు 1 lakh ర్యాంక్ అనేది లాస్ట్ టైం 502 దగ్గర వస్తే ఇదే 1 lakh ర్యాంక్ అనేది 530 దగ్గర వచ్చింది. ఓకేనా, సో ఇది మనకు ఓకేనా ఈ కట్ ఆఫ్ అనేది మనకు 1 lakh ర్యాంకర్కి సీట్ వస్తే ఇక్కడ మనకు 1 lakh ర్యాంకర్ సీట్ వస్తుంది, కానీ 530 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ యావరేజ్గా మనకి 15 మినిట్స్ అనేది మనకు యూస్ఫుల్గా ఉండుంటే, అందరికి యూస్ఫుల్ అయి ఉంటే ఎన్ని మార్కులు పెరగాలి? మనకు 60 మార్క్స్ పెరగాలి. కానీ ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోయారు. ఇది టఫెస్ట్ పేపర్. సో కాబట్టి 50% ఆఫ్ ద మార్క్స్ 30 మార్క్స్ ప్లస్ మాత్రమే ఉంది. ఓవరాల్గా చూస్తే మీకు ఇంకా 2025లో అయినా కూడా టాప్ స్కోర్ దగ్గర ఒక 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంటే కిందికి వెళ్ళక 30 కాదు 40, 50, 60, 70, 80, 100 మార్క్స్ డిఫరెన్స్ పెరిగింది. కానీ 2026 రిజల్ట్స్ అనేవి మీరు ఒకవేళ చూస్తే ఎక్కడ కూడా మనకు పెద్దగా చేంజెస్ లేవు. మొత్తం అన్ని మార్జిన్ల దగ్గర 30+, ఓకేనా 30 మార్కులు ప్లస్ మనకు కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ 30 మార్కుల కాంపిటీషన్ కనిపించినప్పుడు తెలంగాణలో 610 సీట్స్ కొత్త సీట్స్, ఆంధ్రప్రదేశ్లో 375 సీట్స్ కొత్త సీట్స్. సో మనం ఇప్పుడు ఏ కేటా బి కేటా సి కేటా మాట్లాడుకోలేము. సో ఇవన్నీ ఇంపాక్ట్ చూస్తే మనకు ప్రీవియస్ 2025 కన్నా కూడా పెద్దగా చేంజెస్ లేకుండానే కట్ ఆఫ్ దగ్గరలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం 415 అనుకున్నాం కదా, సో 410 to 415 ఈ రేంజ్లో ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓసీలో. అయితే ఆంధ్రప్రదేశ్లో మనం 490+ to 500 అనుకున్నాం కదా, సో 490 to 510 మధ్యలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దేనికి? ఏయూలో, ఓసీలో. సో ఇది కాంపిటీషన్ పెరిగినట్టు కాదు, డెఫినెట్గా తగ్గింది. కాంపిటీషన్ మార్కుల పరంగా పెరిగింది, కానీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పరంగా తగ్గింది. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎన్ని మార్కులు వచ్చాయని కాకుండా నీ క్యాస్ట్లో కానీ ఓవరాల్గా నీ ర్యాంక్ ఎంత ఉందని మాత్రమే చూడడం జరుగుతుంది. నీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత ఉందని మాత్రమే చూడడం జరుగుతుంది. సో పేరెంట్స్ ఎవరు కానీ టెన్షన్ పడకండి అండ్ ఎవరు హైరాణ పడకండి మాకు ఇంతే వచ్చినాయి సీట్ వస్తే లేదు అని. సో ఎవరి దగ్గర డేటా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర. సో డేటా అనేది ఎప్పుడు వస్తుంది అంటే తెలంగాణ లిస్ట్, ఆంధ్రప్రదేశ్ లిస్ట్ వచ్చినప్పుడే వస్తుంది. సో ఈ డేటా మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే, లేదు అందరికీ డేటా కావాలి నేను కూడా నా డీటెయిల్స్ ఇస్తాను నాకు వేరే వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ
డిస్క్రిప్షన్లో ఉన్న ఏదైతే లింక్ ఉందో రిపోర్ట్లో దాంట్లో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో 2024 వర్సెస్ 2025 కంప్లీట్గా కంపారిజన్ కొన్ని మార్కుల దగ్గర చూద్దాము. అది మీరు చెప్పే మార్కులను బట్టి నేను డిసైడ్ అయ్యి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.